హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే ఇద్దరు మొగుళ్ళు పార్ట్ 4. ఈ స్టోరీ మొత్తం విన్నాక అసలు ఇలాంటి మొగుడు ఈ సమాజంలో మన మధ్యనే ఉన్నారని తెలిస్తే ఆశ్చర్యపోక మానరు. చివరికి వీళ్ళ జీవితం ఎలాంటి మలుపు తిరిగిందో తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. ఈ స్టోరీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ చుట్టుపక్కల మీకు ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని, అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. ఈ స్టోరీ అతని మాటల్లోనే విందాం. సందేహం లేదు, అతనికి తను చేసిన పని తెలిసిపోయింది. అయితే అది తను ఫలానా అతనితో చేసినట్టు ఆయనకి తెలుసో లేదో తెలియదు. అతని నుంచి ప్రత్యేకంగా హింస లేకపోయినా అలవాటు లేని అతని ప్రవర్తన నరకంగానే ఉంది. ఇంకోవైపు శేఖర్ ప్రవర్తన అంతుపట్టకుండా ఉంది. పక్కింటి నుండి చడి చప్పుడు లేదు. అతను ఎప్పుడొచ్చి ఎప్పుడు వెళ్తాడో తెలియడం లేదు. మధ్యలో ఒకసారి మాత్రం రాజేశ్వరిని కదిలిస్తే అతను దాన్ని ఈ వారంలో ఒకసారి వాడుకున్నట్టు తెలిసి మనసు చివుక్కుమంది. ఇంకో 4 రోజులు పోయాక ఆఫీస్కి వెళ్లే ముందు ఆ పక్కింటి అతనికి మనం డబ్బులు ఇవ్వాలి కదా అన్నాడు రామనాథం. అవును అన్నట్లు మౌనంగా తలూపింది విశాలాక్షి. మరైతే ఇంట్లో డబ్బులు పెట్టాను కదా, ఇచ్చేసేయ్, అది కూడా చెప్పాలా అని విసుక్కుంటూ వెళ్ళిపోయాడు. మీరిస్తే బాగుంటుందని చెప్పబోయి మళ్ళీ దానికి ఎటువంటి సమాధానం వస్తుందోనని భయపడింది విశాలాక్షి. తననే ఇవ్వమన్నాడంటే ఆయనకి ఆ వ్యక్తి శేఖరం అనే విషయం తెలుసనుకోవాలా తెలియదనుకోవాలా అనేది అంతుపట్టడం లేదు. ఏదేమైనా శేఖరం పక్కింట్లో ఉండే తనకి మనశ్శాంతి కరువయ్యేటట్లుంది. ఇల్లు మార్చుకొని వెళ్ళమంటే అతను వింటాడని అనిపిస్తుంది. అతనికి తన మీద ప్రేమాభిమానాలు ఉన్నాయని అనుకుంటుంది. సరిగ్గా 3 రోజుల తర్వాత వచ్చింది అవకాశం. పిల్లలు స్కూల్కి, ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత బట్టలు ఆరవేయడానికి పెరట్లోకి వచ్చిన విశాలాక్షికి మొక్కలకి నీరు పోస్తూ కనిపించాడు శేఖరం. అన్ని రోజుల తర్వాత అతన్ని చూసి మనసు గుబగుబలాడింది. లుంగి పైన హాఫ్ బనీను వేసుకొని ఉన్నాడు. ఆఫీస్కి వెళ్లే మూడు కనబడ్డం లేదు. చిన్నగా దగ్గింది. అతను తలెత్తి చిన్న మందహాసం వదిలి తిరిగి తన పనిలో నిమగ్నమయ్యాడు. శేఖరం గారు, మీతో కొంచెం మాట్లాడాలి. అంతేకాదు, నీకు ఇవ్వాల్సిన మనీ కూడా ఇచ్చేయాలి అంది తల వంచుకొని. అతను కాసేపు మౌనంగా ఉండి ఏమనుకున్నాడో ఏమో. సరే, నన్ను రమ్మంటారా లేక ఇక్కడికే వచ్చేస్తారా అన్నాడు. నేనే వస్తాను కాసేపట్లో అనేసి వెనక్కు తిరిగింది. పావుగంట పోయాక వీధి వైపు తాళం పెట్టుకు సందులో నుంచి తిరిగి పెరటి వైపు నడిచింది. ఎవరి కంట పడకుండా క్రోటన్ మొక్కల చాటు నుంచి పక్కింటి పెరటి ద్వారం చేరుకునేసరికి అది తెరుచుకునే ఉంది. తలుపు ఓరగా వేసి హాల్లోకి నడిచి సోఫాలో కూర్చునేసరికి అతను బెడ్రూమ్లో నుంచి ఊడిపడ్డాడు. అతను అదే సోఫాలో తన పక్కనే కూర్చోబోతుంటే కంగారుగా లేచి వేరే సోఫాలోకి మారిపోయింది. అతను సరే అని చిన్నగా నవ్వి చెప్పండి అన్నాడు. విశాలాక్షికి ఎలా చెప్పాలో తెలియడం లేదు. చేతిలో ఉన్న డబ్బు టీపాయ్ మీద పెట్టి మౌనంగా కూర్చుంది. అతని కళ్ళు ఆమెని స్కాన్ చేస్తున్నాయి. ఆమె ఇబ్బంది గ్రహించినట్టుగా ఏదో మాట్లాడాలన్నారు అని ఆమెకి అవకాశం ఇవ్వకుండా, మీ వారికి మన విషయం తెలిసిపోయింది కదూ అన్నాడు. అవునన్నట్లు తలూపింది విశాలాక్షి. ఆ రోజు నేను వెళ్ళాక గొడవ జరిగిందా? లేదు గాని ఆయన ప్రవర్తన అంతుపట్టకుండా ఉంది. ఒకే ఇంట్లో ఉంటున్నా కానీ విడిపోయినట్లు అనిపిస్తుంది. ఆ మాట అంటుండగానే ఆమె గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. నేనేమైనా చేయగలనా? గిల్టీగా అన్నాడే కానీ అది తెలివి తక్కువ తనమని అతనికి తెలుస్తుంది. వెంటనే తేరుకొని, ఆయన మిమ్మల్ని హింస పెట్టినా వదిలేసినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీ పిల్లలతో సహా అపురూపంగా చూసుకుంటాను. అంతకంటే నేనేం చేయగలను చెప్పండి? నువ్వంటే పిచ్చితో చేయరాని తప్పు చేశానా అని నాకు పీకుతుంది. కానీ నిన్ను అనుభవించకపోతే నాకు జీవితం మీదే విరక్తి కలిగేస్తుందనిపిస్తుంది అన్నాడు. అతని మాటకి అందులో ఉన్న సిన్సియారిటీకి అబ్బురంగా చూసింది విశాలాక్షి. అప్పటికప్పుడు మళ్ళీ అతనికి లొంగిపోవాలనిపించింది. కానీ తను వచ్చిన పని వేరు. మీరు వేరే ఇల్లు చూసుకోండి, ఆ మాత్రం సాయం చేయండి, తర్వాత నా కర్మ ఎలా ఉంటే అలా అంది. సరే, అంతేనా మీకు కావాల్సింది? అంతే అంటూ లేచింది విశాలాక్షి. పెరటి ద్వారం వైపు 4 అడుగులు వేసేసరికి వెనక నుండి ఆమెని చుట్టేసి బలంగా కౌగిలించుకున్నాడు. ప్లీజ్ వదలండి, నాకిష్టం లేదు. ప్లీజ్ విశాలాక్షి, నీకేం కావాలో అది నేను ఇవ్వడానికి సిద్ధపడ్డాను. నువ్వు అడిగితే చచ్చిపోవడానికి సిద్ధమే. ఈ ఒక్క క్షణం నా మాట కాదనకు, ఇదే ఆఖరుసారి అన్నాడు.
వదలండి, మళ్ళీ అదే తప్పు చేయలేను. నీకు దండం పెడతాను. నేను నీకు దండం పెడతాను. ప్లీజ్ ఒక్కసారి, అది ఆఖరుసారి. ఆ రోజు నుంచి కంటి నిండా నిద్రపోలేదు. కళ్ళు తెరిచినా మూసినా నీ స్వరూపమే. నీ స్పర్శ, నీ వాసన, నీ చేష్టలు అన్నీ గుర్తొచ్చి పిచ్చెక్కిపోతున్నాను. ఈ ఒక్కరోజు నిన్ను పోగొట్టుకోలేను. అయినా ఒక్కసారి ఇద్దరం చేసిన తప్పు ఇంకోసారి, అది ఆఖరుసారి అంటూ అమాంతం విశాలాక్షిని గాల్లోకి లేపి బెడ్రూంలోకి లాక్కెళ్ళాడు శేఖర్. ఒక్క ఉదుటున విశాలాక్షిని పక్క మీద పారేసి ఆమె మీద పడ్డాడు. ఆమె ఆయాసంతో రొప్పుతుంది. అతను రొప్పుతున్నాడు. విశాలాక్షి చీర అస్తవ్యస్తంగా తయారై బయట సగానికి పైగా నేల మీద చీరాడుతుంది. అతని మాటలకి కొంత, బలానికి కొంత ఆమెకి ఎదిరించే శక్తి సన్నగిల్లింది. అయినా లొంగకుండా రెండు చేతులతో అతన్ని తోస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. వద్దు, వద్దు, ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. మీకిది న్యాయం కాదు. నీకు మాత్రం న్యాయమా? నువ్వంటే నాకు పిచ్చి. నీకోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డాను. కుదిరితే జీవితాంతం నిన్ను భార్యగా స్వీకరిస్తాను, లేదా ఈ గంట తర్వాత నిన్ను శాశ్వతంగా వదిలిపోతాను. ఈలోగా నన్ను డిస్టర్బ్ చేయకు అంటూ ఆమె కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ ఆమె చేతులు అతని మెడ చుట్టూ తమకంగా బిగుసుకున్నాయి. ఒక్క నిమిషానికి ఆమె పూర్తిగా లొంగిపోయింది. అరగంట తర్వాత శేఖర్ తృప్తిగా లేచి నడుచుకుంటూ హాల్లోకి వచ్చి తలెత్తి చూసేసరికి ఎదురుగా సోఫాలో కూర్చొని ఉన్నాడు రామనాథం. ఒక్క క్షణం శేఖరానికి ఏమర్థం కాలేదు. అదే సమయంలో తలెత్తి చూసిన రామనాథంకి శేఖర్ దర్శనమిచ్చాడు. ఇద్దరికీ ఎంబారేజింగ్గా ఉంది. ఇదంతా 2 సెకండ్ల కాలంలో ముగిసిపోయింది. అసంకల్పిత ప్రతీకారం చర్యగా ముందు శేఖర్ బెడ్రూంలోకి పరిగెత్తాడు. తలుపు విసురుగా జారేసి బోర్లా పడుకొని ఉన్న విశాలాక్షి వీపు మీద గట్టిగా తట్టి, కొంప మునిగింది మీ ఆయన అన్నాడు. విశాలాక్షి వెలికలో తిరిగి ఒక్క ఉదుటున లేచింది. వణుకుతున్న స్వరంతో నోరు పెగుల్చుకొని ఎక్కడా అంది. అప్పటికి కాస్త తేరుకున్న శేఖరం హాల్లో కూర్చొని ఉన్నారు. మన హడావిడిలో పెరటి తలుపు గడిపెట్టలేదు. నువ్వేమీ బయటికి రాకు, నేను ఏదోలా మేనేజ్ చేస్తాను అంటూ తిరిగి తలుపు వేసేసి హాల్లోకి నడిచాడు. అతనికి చాలా కోపం వచ్చింది. అంత మేనర్లెస్గా తన ఇంట్లోకి వచ్చినందుకు. సిగ్గులేదు చడి చప్పుడు లేకుండా ఇంట్లోకి చొరబడ్డానికి. సారీ, మా ఆవిడ ఇంటికి తాళం పెట్టి వెళ్ళింది. బయట వెయిట్ చేసి ఒకటే బోరు కొడుతుంది. సమయానికి సిగరెట్ కూడా లేదు. మీ పెరటి తలుపు తెరిచి ఉంటేను అంటూ నాంచాడు రామనాథ్. అప్పటికే మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న శేఖరం అక్కడితో ఆపి సోఫాలో కూర్చున్నాడు. అంటే తను ఉన్నది ఆయన భార్యనే అని రామనాథంకి తెలియదన్నమాట. ఈ గండం ఏదోలా గట్టెక్కిస్తే తను ఎలాగో విశాలాక్షికి ఇచ్చిన మాట ప్రకారం దూరంగా వెళ్ళిపోతాడు. అంతేకాదు, ఇప్పుడు విశాలాక్షి ఎంత కాదన్నా అవకాశం వచ్చినప్పుడల్లా నాతో ఉండకుండా ఉండలేదు అనే నమ్మకం ఈరోజు ఇంచుమించు బలపడిపోయింది. ఆ మాత్రం దానికి వాళ్ళ సంసారం పాడు చేయడం ఎందుకు అనే ధోరణిలో సాగిపోతున్నాయి శేఖరం ఆలోచనలు. కానీ రామనాథం వచ్చిన కారణం వేరు. వీళ్ళు ఊహించినంత వెర్రిపప్ప కాదు ఆయన. అందుకే పెళ్ళాం ఎలా ప్రవర్తిస్తుందో చూసుకోవడానికే ఆమెని డబ్బు ఇమ్మని చెప్పింది. వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని. అంతకంటే ముఖ్యంగా విశాలాక్షి చెప్పినట్లు ఒక్కసారి సరిపెట్టుకుంటుందా, లేక అతను ప్రలోభ పెడితే అవకాశం దొరికినప్పుడల్లా ఉంటుందా అనేది తేల్చుకోవాలి. అయితే పెళ్ళం ఆ విషయంలో ఓడిపోయిందని తెలుస్తూనే ఉంది. శేఖరంకి మళ్ళీ రెండోసారి ఎలా లొంగిపోయిందో కళ్ళారా చూశాడతను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.